హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే మా అమ్మమ్మ చేసిన నెత్తళ్ళు ఇగురండి. ఇది చాలా సింపుల్, ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది ఎలా చేయాలో చూసేద్దామా. ముందు స్టవ్ ఆన్ చేసి అందు మీద ఒక ప్యాన్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక ఆనియన్, కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసి అందులోనికి కొంచెం 4 to 5 పచ్చిమిరపకాయలు వేసేయాలండి. చూడండి అమ్మమ్మ ఎలా కట్ చేస్తుందో, అలా కట్ చేసి వేయాలి. తర్వాత అందులో కొంచెం 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఇవి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఏంటి అంటే కొంచెం లైట్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. చూడండి ఎలా చేయాలో, ఈ కలర్ వచ్చేంత వరకు ట్రాన్స్పరెంట్ ఆనియన్ ఎప్పటి వరకు అవ్వదో అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయ్యాక అందులో ముందుగా మనం వాష్ చేసి పెట్టిన నెత్తళ్ళు వేసుకోవాలి. ఆ నెత్తళ్ళకి బాగా 2 to 3 టైమ్స్ వాష్ చేయండి. అమ్మమ్మ అయితే ఇక్కడ హాట్ వాటర్తో వాష్ చేసిందండి. అంత తర్వాత దానికి కొంచెం పసుపు వేసేసి మ్యారినేట్ చేసింది. చూడండి ఇలా మిక్స్ చేసుకోండి. అనికి గరిటితో ఎక్కువ మిక్స్ చేస్తే నెత్తళ్ళు విరిగిపోతాయి అని అమ్మమ్మ చెప్పింది. సో ఇలా ప్యాన్ పట్టుకొని ఇలా మిక్స్ చేయండి. స్లోగా చేయండి, లేదంటే ఆ మెత్తలు విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయంట. తర్వాత అందులో కొంచెం కారం, ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత ఒక 3 టొమాటోస్ గ్రైండ్ చేసేసి మెత్తటి పేస్ట్ వేయండి. అందులోనే కొంచెం వాటర్ కూడా వేయండి. ఇక్కడైతే ఒక 1/2 కప్ వరకు అమ్మమ్మ తీసుకుంది. ఇలా వేసాక బాగా మిక్స్ చేయండి స్లోగా. నెత్తళ్ళకి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు బాయిల్ చేయండి సిమ్లో పెట్టి. చూడండి ఇలా బాయిల్ అవుతుంది. ఇది బాయిల్ అయ్యేటప్పుడు మంచి సువాసన వస్తుందండి. 10 మినిట్స్ తర్వాత అయితే నెత్తలు చూడండి ఎంత బాగా బాయిల్ అయ్యాయో. మంచిగా ఉడికిన తర్వాత గ్యాస్ ఏమో మీరు ఆఫ్ చేసేవచ్చండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత ఉంచేయండి ఇగురిది. ఇక్కడ అమ్మమ్మ అయితే కొంచెం డ్రైగానే చేసిందండి నెత్తళ్ళ ఇగురు. చూడండి ఎంతో రుచికరమైన నెత్తళ్ళ ఇగురు రెడీ. ఈ ఇగురుకి మీరు రైస్తో కానీ చపాతీలతో కానీ తింటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.